అంటే ఒకసారి ఒక పాఠశాలలో హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు బాగా పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు, కొట్లాటలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటూ ఉంటే పీఈటీకి ఒక ఆలోచన వస్తది. అరే! వీళ్ళందరూ ఏ విధంగా సన్మార్గంలో మార్చాలి, సన్మార్గంలో పెట్టాలి, వీళ్ళకి సరిగ్గా ఉంచాలి అంటారు. అప్పుడు వాళ్ళందరిని పిలుస్తాడు. పిలిచి "అరే! నీకెంతమంది మీద కోపం ఉందిరా? అరే! నీకెంతమంది మీద కోపం ఉందిరా?" ఒకడంటాడు నాకు ఇద్దరి మీద కోపం ఉంది సార్. ఒకడంటాడు నాకు 5 మీద కోపం ఉంది సార్. ఒకడు 10 మంది మీద కోపం ఉంది సార్. ఒకడు 20 మంది మీద కోపం ఉంది అని చెప్తుంటాడు. సరే. ఎవరెవరికి ఎంతమంది కోపం ఉందో ఇన్ని ఉడికిన ఆలుగడ్డలు, బంగాళాదుంపలు అంటారు కదా! ఆ ఉడికిన బంగాళాదుంపలు ఇది తీసుకోండి అని ఇచ్చేస్తుంటాడు. ఆ ఉడికిన బంగాళాదుంపలను వాళ్ళు ఎంతమంది కోపం ఉందో అంతమంది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మనకు 3 రోజులు హాలిడేస్ కదా! ఈ 3 రోజులు మీ వెంటనే ఉంచుకోవాలి. ఎటు వెళ్ళినా తప్పకుండా మీ వెంట ఉంచుకోవాలి అని చెప్తారు. అబ్బా! ఎక్కువ మంది మీద ద్వేషం ఉన్న వాళ్ళకి పనిష్మెంట్ అయిపోయింది. 20 మంది మీద ద్వేషం ఉన్న వాళ్ళకి 20 బంగాళాదుంపలు మోసుకువెళ్ళాలి వాడు ఎటు వెళ్ళినా. ఆడికి తర్వాత ఒక రోజు కాగానే వాసన దాని నుంచి వస్తుంటది. ఉడికినది కాబట్టి. వాడు విపరీతంగా బాధలు అనుభవిస్తాడు. అప్పుడు చెప్తాడు 3 రోజుల తర్వాత పీడీ చెప్తాడు. మన హృదయంలో కూడా ఎంతమంది మీద ద్వేషం పెట్టుకుంటే అంత చెడు వాసన ఉన్నట్టే. కాబట్టి మనం ఎవ్వరి మీద ద్వేషం పెట్టొద్దు. అందరూ భగవంతుని సంతానమే.